హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సింపుల్ లంచ్ మెనూ ఏంటో చూసేద్దాం రండి. ఇంట్లో ఎప్పుడైనా ఆనియన్స్ అండ్ టమాటాస్ ఉండి మిగిలిన కూరగాయలు ఏమి లేనప్పుడు ఎక్కువ టైం లేకుండా సింగిల్ పాట్ రైస్ రెసిపీ ఏదన్నా చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇంట్లో రెగ్యులర్గా అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ రైస్ చేస్తుంటాము. ఈరోజు అయితే సింపుల్గా ఆనియన్స్ అండ్ టమాటాస్ మాత్రమే వేసి ఇలా ప్లెయిన్ సాంబార్ రైస్ చేసుకున్నాము. ఈ సాంబార్ రైస్ ఇన్స్టెంట్గా 20 మినిట్స్లో కుక్కర్లో చేసేయచ్చు. ఈ సాంబార్ రైస్లో వెజిటేబుల్స్ ఏం వేయకుండా కరెక్ట్ ప్రాసెస్లో చేశారంటే సాంబార్ రైస్ టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ రైస్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ లెంత్ రెసిపీ వీడియో అప్లోడ్ చేసిందని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే షార్ట్ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాను. ఈరోజు ఈవినింగ్ 7:15కి మూడో రోజు అమ్మవారికి నైవేద్యంగా ఏ రెసిపీ చేస్తారు అండ్ ఎలా చేస్తారని ఫుల్ లెంత్ రెసిపీ వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ సాంబార్ రైస్లోకి వడియాలు, అప్పడాలు, ఒక్క ఉప్పు మిరపకాయ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ స్టైల్లో సాంబార్ రైస్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరెన్నో హెల్తీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.